ఎపిసోడ్ 274 రాయల్ ఏజెంట్స్. క్లో తన ఏజెంట్స్ తో శివ గురించి మాట్లాడతాడు. అక్కడికి కిస్ ఆఫ్ డెత్ అని పిలువబడే జాన్సన్ అనే ఏజెంట్ వస్తాడు. శివ గురించి తెలుసుకొని హేళన చేస్తాడు. అదే సమయంలో అదే హోటల్లో ఎంట్రీ డోర్ దగ్గర బ్లాక్ ల్యాండ్ రోవర్ కార్ ఆగింది. అందులో నుంచి శివ దిగాడు. అతని వెంట కురుమిత్రతో పాటు కొంతమంది నార్మల్ డ్రెస్లలో ఉన్న వ్యక్తులు కార్ దిగారు. శివ యొక్క ఎక్స్ప్రెషన్ ఎప్పట్లానే ఇండిఫరెంట్ గా ఉంది. అతను ముందుగా హోటల్లోకి ఎంటర్ అయ్యాడు. అతని వెనుకే కురుమిత్ర కొంతమంది పర్సన్స్ లోపలికి వెళ్లారు. మిస్ లేజనోవా, శివ ఇప్పుడే హోటల్లోకి వెళ్ళాడు. కానీ అతని చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు మనలాంటి సాధారణ వ్యక్తుల్లాగా నాకు అనిపించడం లేదు. అండ్ వాళ్ళతో లంబో కూడా రాలేదు అని చెన్నై ఇంటర్నేషనల్ హోటల్ కి ఎదురుగా ఉన్న బిల్డింగ్ పై నుంచి టెలిస్కోప్ లో చూస్తూ అన్నాడు ఫెదరర్. అతని పక్కనే చైర్ లో కూర్చొని ఫెదరర్ చెప్పేది వింటున్న లేజినోవా ఎక్స్ప్రెషన్ పజిల్ గా ఉంది. కాసేపు ఆలోచించిన లేజినోవా, ఇందులో వింతే ఉంది, శివ ఓ రేంజ్ ఉన్న పర్సన్ కాబట్టి సింగిల్ గా వస్తున్నాడు అని తేలిగ్గా అన్నది. లేజినోవానే రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ యొక్క స్థావరాన్ని కనిపెట్టి శివకి చెప్పింది. అతని స్ట్రెంగ్త్ గురించి మీరు నిజంగా నమ్ముతున్నారా? నాకు తెలిసినంత వరకు అక్కడున్నది ఒక వరల్డ్ లెవెల్ కిల్లర్. అతనితో ఫైట్ చేసి ఈ శివ గెలవగలడా అని అన్నాడు ఫెదరర్. శివ వాళ్ళని జయించగలడో లేదో అనేది పక్కన పెడితే అతని గ్రేట్ కాన్ఫిడెన్స్ చాలా అద్భుతంగా ఉంది. అదే నన్ను అట్రాక్ట్ చేసింది అని మత్తుగా పెదవులు కొరుకుతూ అన్నది లేజినోవా. ఫెదరర్ క్వశ్చన్ మార్క్ ఫేస్ తో లేజినోవా వైపు చూశాడు. స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం శివ ఫ్యామిలీ అయిన పురుషోత్తం ఫ్యామిలీకి అతను బాధ్యత వహించే వ్యక్తి. పురుషోత్తం ఫ్యామిలీ ఇంపీరియర్ కి చెందినది. అయితే అతను సిల్వర్ స్పూన్ తో పుట్టిన సింపుల్ పర్సన్ కాదు. తన ఫ్యామిలీ యొక్క స్ట్రెంత్ తో అతను చెన్నైలోని నిరంజన్ ని బ్లాక్ చేయలేడు. సో ఈసారి నేను అతనికి పంపించిన ఇన్ఫర్మేషన్ చాలా పెద్దది. ఆ ఇన్ఫర్మేషన్ తో మనం అతని మన్నన పొందాము. అతనితో ఫ్రెండ్షిప్ చేసి ముందుకు వెళ్తే ఫ్యూచర్ లో ఖచ్చితంగా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని కాన్ఫిడెంట్ గా అన్నది లేజినోవా. నిజం చెప్పాలంటే శివ గురించి మీరు చాలా ఎక్కువగా థింక్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అని అసంతృప్తిగా అన్నాడు ఫెదరర్. నీకెందుకు అలా అనిపిస్తుంది ఫెదరర్ అని అన్నది లేజినోవా. మిస్ లేజినోవా, ఈ శివ రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ టీం పై గెలవలేడు. అతని పవర్ గొప్పదే అవ్వచ్చు, ఎందుకంటే అతను లంబోకి మంచి స్కిల్స్ నేర్పించాడు. కానీ లంబో స్కిల్స్ బి లెవెల్ స్కిల్స్. అక్కడుంది A1 ఎలైట్ పీపుల్. వాళ్ళతో ఫైట్ చేసి ఈ శివ బతికి బట్ట కడతాడా? అందున అక్కడున్నదెవరు? కిస్ ఆఫ్ డెత్. అతను ఇంటర్నేషనల్ కిల్లర్. ఎంతటి వాడికైనా వణుకు పుట్టిస్తాడు అని అన్నాడు ఫెదరర్. లాస్ట్ టైం జరిగిన ఫైట్ లో అతను లంబో చేతిలో ఓడిపోయినప్పటికీ అది అతను శివ చేతిలో ఓడిపోయినట్లే. క్రిస్టల్ ఇంటర్నేషనల్ బిల్డింగ్ లో ఫెదరర్ శివని రెచ్చగొట్టినప్పుడు లంబో అతనికి లెసన్ నేర్పించాడు. అప్పుడే అతనికి శివ యొక్క స్ట్రెంత్ గొప్పదని అర్థమైంది. కానీ మిలిటరీ ఇంటెలిజెన్స్ మెంబర్ అయిన కిస్ ఆఫ్ డెత్ తో ఫైట్ చేయగలడని అతను అస్సలు అనుకోవట్లేదు. అన్నిటికంటే ముఖ్యంగా అక్కడున్న కిల్లర్ నెంబర్ 1 ఫ్యామిలీ అయిన బ్యారెట్ ఫ్యామిలీ యొక్క బ్లేడ్. ఇది ఒక దేశం యొక్క పవర్ ని దాదాపు క్షీణింపచేసిన అగ్రశ్రేణి స్పెషల్ ఆర్గనైజేషన్. వాళ్ళతో డీల్ చేయటం అంత ఈజీ కాదు అని ఫెదరర్ ఒపీనియన్. రాయల్ ఇంటెలిజెన్స్ లో ఒక జీనియస్ కిల్లర్ ఉన్నాడని నేను కూడా విన్నాను. అయితే అతను ఏ రేంజ్ కిల్లర్ అయినా సరే శివతో డీల్ చేయగలడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను క్రోమియర్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తినని తెలిసినా అతను అంతే స్ట్రాంగ్ గా ఉన్నాడు. నా ముందు నటించలేదు. నా ఒపీనియన్ ప్రకారం శివ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. అతనికి కొన్ని స్పెషల్ పవర్స్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది అని అన్నది లేజినోవా. మిస్ లేజినోవా, మీరు కేవలం ఈ శివ గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఈ ప్రపంచంలో అతని కంటే పవర్ఫుల్ అండ్ హై రేంజ్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. ఈ శివ జస్ట్ ఇంపీరియర్ ఫ్యామిలీలో ఒక సంపన్న కుటుంబానికి చెందిన యంగ్ ఓనర్ అని నేను అనుకుంటున్నాను. అతనికి మంచి ఏదో చెడేదో తెలియదు. లోకం పోకడా అంతగా తెలిసినట్లు లేదు. అందుకే అతను క్రోమియర్ ఫ్యామిలీని తక్కువ చేసి చూశాడు అని సంకోచిస్తూ అన్నాడు ఫెదరర్. అతనికి శివ ఫ్యామిలీ నేపథ్యం పెద్దదే అని తెలిసినప్పటికీ లేజినోవా శివపై అంత అటెన్షన్ చూపించడం ఫెదరర్ కి నచ్చలేదు. క్రోమియర్ ఫ్యామిలీకి లేజినోవా మొదటి వారసురాలు. ఆమెలో ఉన్న పవర్ అనూహ్యమైనది. అది ఏ రేంజ్ లో ఉంటుందంటే లేజినోవా చెన్నైకి తన పరివారంతో వచ్చినప్పటికీ ఆమె తాతయ్య ఒక అగ్రశ్రేణి ఎక్స్పర్ట్ ని ఆమె ప్రొటెక్షన్ నిమిత్తం పంపించాడు. అతను కేవలం తెర వెనుక మాత్రమే ఉంటాడు. ఈ అత్యుత్తమ ఎక్స్పర్ట్ కారణంగానే లేజినోవా రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ గురించి ఇన్ని సీక్రెట్స్ కనుగొంది. అందువల్ల ఫెడరర్ ఒపీనియన్ ప్రకారం ఇలా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ని కనుగొని శివకి హెల్ప్ చేయాల్సిన అవసరం లేజినోవాకి లేదు. క్రోమియర్ ఫ్యామిలీ ఇండియాపై దాడి చేయాలి అనుకుంటే శివ ఏ మాత్రం ఆమెకి సాటి రాలేడు. లేజినోవా ఫేస్ సీరియస్ గా మారిపోయింది. ఆ వెంటనే ఒక హానెస్ట్ స్మైల్ తో నేను శివకి రాయల్ మిలిటరీ ఏజెన్సీకి మధ్య జరగబోయే ఫైటింగ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. దాన్ని బట్టి నువ్వు చెప్పింది కరెక్టా, నేను చెప్పింది కరెక్టా అన్నది తేలుతుంది అని అన్నది. చెన్నై ఇంటర్నేషనల్ హోటల్. శివ, కురుమిత్ర, అతని అనుచరులు అంతా ఎలివేటర్ లో క్లో ఉన్న లగ్జూరియస్ సూట్ కి వెళ్తున్నారు. రెడ్ కార్పెట్ ఉన్న కారిడార్ లో కఠినమైన బాడీ గార్డ్స్ గ్రూప్ నిల్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. శివ అతని పరివారం లోపలికి రావడం చూసిన ఫారిన్ బాడీ గార్డ్స్ సీరియస్ గా వాళ్ళని చూస్తూ వాళ్ళ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటున్నారు. శివ ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా వాళ్ళని చూశాడు. కురుమిత్ర పక్కనే ఉన్న పర్సన్స్ వెంటనే వాళ్ళపై అటాక్ చేశారు.
ముందుకు దూసుకు వెళ్తున్న వాళ్ళ ఫిగర్స్ ఫ్లాష్ లైట్స్ లా మారిపోయాయి. 3 సెకండ్ల సమయంలో బలమైన ఫారిన్ బాడీ గార్డ్స్ అందరూ నేలపై పడుకొని దెబ్బతిన్న కుక్కల్లా మొరుగుతున్నారు. కురుమిత్ర వెంట వచ్చిన పర్సన్స్ బ్లాక్ డ్రాగన్స్ గార్డ్స్ లోని మిగిలిన వ్యక్తులు. వాళ్ళు ప్రపంచంలోనే బెస్ట్ మిస్టీరియస్ మాస్టర్స్. వాళ్ళకి ఇలాంటి బాడీ గార్డ్స్ ని నేల కొరిగించడం అనేది నీళ్లు తాగినంత సులభం. ఇంతలో సడన్ గా అలారం మోగింది. శివ ముఖం చిట్లించి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి క్లో ఉన్న తలుపు తన్నాడు. తలుపు పెద్ద శబ్దం చేస్తూ విరిగిపోయింది. ఆ లగ్జోరియస్ సూట్ లో షార్ట్ అండ్ వైట్ హెయిర్ తో ఉన్న ఒక ఫారిన్ పెద్ద మనిషి సోఫాలో కూర్చొని ఉన్నాడు. అతని వెనుకే బ్లాక్ ఫ్రెంచ్ కోట్ వేసుకున్న ఒక యువకుడు నిల్చొని ఉన్నాడు. ఆ సమయంలో ఆ రూమ్ లో ఉన్న అందరూ శివ వైపు చాలా సీరియస్ గా భయంకరమైన కళ్ళతో చూశారు. అట్మాస్ఫియర్ అంతా సడన్ గా సైలెంట్ గా మారిపోయింది. అక్కడున్న అందరి మనసుల్లో ఎదురుగా ఉన్న వ్యక్తిని చంపేయాలి అనే భయంకరమైన కోరిక పెరుగుతోంది. నువ్వు నువ్విక్కడ నువ్వు అని షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ తో అన్నాడు క్లో. అంత ధైర్యంగా అక్కడికి వచ్చిన శివ ఫేస్ లోని కాన్ఫిడెన్స్ కి క్లో చాలా ప్రెషర్ గా ఫీల్ అయ్యాడు. నువ్వు శివ శరణ్య అని నమ్మలేనట్లుగా శివని చూస్తూ అన్నాడు క్లో. క్లో మైండ్ బ్లాక్ అయింది. శివ అలా చొరవ తీసుకొని వస్తాడని అతడు ఏమాత్రం ఊహించలేకపోయాడు. అసలు మా రహస్య స్థావరం గురించి ఈ శివకెలా తెలుసు? ఈ శివపై అటాక్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఈ శివకెలా తెలిసిందే అని ఆలోచిస్తున్న క్లోకి ఏమాత్రం అర్థం కావట్లేదు. నువ్వే నా క్లో అంటే రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డివిజన్ లీడర్వి అంతేనా అని తన 2 చేతులను వెనక్కి పెట్టుకుని ఇండిఫరెంట్ గా అన్నాడు శివ. అతను లేజినోవా నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ లలో ఈ ఫారిన్ ఓల్డ్ మ్యాన్ ని చూశాడు. ఆ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వ్యక్తి అటు సన్ ఇంపీరియల్ యొక్క అనుసంధాన అధికారి మాత్రమే కాదు, నిరంజన్ మనిషి కూడా. అతని గురించి అంతా తెలుసుకుని అక్కడికి వచ్చాడు శివ. క్లో ఎక్స్ప్రెషన్ మారిపోయింది. డల్ అయిన ఫేస్ తో మీకు మా ప్లేస్ ఎలా దొరికింది, నా ఐడెంటిటీ మీకు ఎలా తెలిసింది అని అంటూ డౌట్ గా తన కిందుండే ఎగ్జిక్యూటివ్స్ వైపు చూశాడు. శివ సడన్ గా అక్కడికి ఎంట్రీ ఇవ్వడంతో తన వాళ్ళలోనే ఎవరో తనకి ద్రోహం చేశారని అతని డౌట్. లేదంటే శివ తమ సీక్రెట్ ప్లేస్ ని ఇంత ఖచ్చితంగా ఎలా కనిపెడతాడు? నిజానికి క్లో 2 రోజుల క్రితం నిరంజన్ తో శివ గురించిన విషయాల గురించి డిస్కషన్ చేసినప్పుడు తన మనుషులకి ఉత్తర్వులు జారీ చేశాడు. ఇది జరిగి 2 రోజులైనా తన వాళ్ళెవ్వరూ ఇంకా అటాక్స్ ప్లాన్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం తమ ప్లేస్ లో శివపై అటాక్ చేయడానికి డిస్కషన్ చేయడం. అలాంటిది శివ ఇంత త్వరగా మేల్కొంటాడని క్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే క్లో మాత్రమే కాదు, అతని అనుచరులందరూ కూడా షాక్ తో శివ వైపు నమ్మలేనట్లుగా చూస్తున్నారు. అప్పటికే శివ పిక్ ని వాళ్ళంతా చూశారు కాబట్టి అతన్ని ఎలా బంధించాలా అని ప్లాన్ చేస్తున్నారు. అయితే శివ తమ సీక్రెట్ ప్లేస్ లో కనిపించడంతో వాళ్ళకి కాస్త భయంగా కూడా అనిపించింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నువ్వేనా డ్రాగన్ కంట్రీ యొక్క స్మాల్ ట్రాష్ శివ అని శివ వైపు వెటకారంగా అన్న జాన్సన్, చీఫ్ క్లో, మీ వాల్యుయేషన్ ప్రకారం ఎవరో ఏమని ఎక్స్పెక్ట్ అని విన్నాను, అది ఇతనేనా అని అన్నాడు. క్లో ఇంకా షాక్ లోనే ఉన్నాడు. శివ లైట్ స్మైల్ లో జాన్సన్ ని అంచనా వేస్తున్నాడు. శివ, నీ ఫిజికల్ కండిషన్ బట్టి నువ్వేదో జబ్బు పడిన వ్యక్తిలా ఉన్నావు, అవునా? నేను నిన్ను బీట్ చేయాలా? అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో నాకు తెలియదు, కానీ నువ్వు చచ్చిపోవడానికి ఇక్కడికి వచ్చినట్లున్నావు. ఎనీవే, నువ్వు ఇక్కడికి రావడం మంచిదైంది. అనవసరంగా నేను వెతకడం కోసం నా టైం అంతా వేస్ట్ అయ్యేది. నా చేతిలో చచ్చిపోవడానికి వచ్చినందుకు థ్యాంక్స్ అని ఆరగెంట్ యాటిట్యూడ్ తో అన్నాడు జాన్సన్. అతను శివని చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు. అతని దృష్టిలో శివ తన లాంటి వెస్ట్రన్ కంట్రీలోని డార్క్ వరల్డ్ జీనియస్ ని ఓడించడం అసాధ్యం. తనని వెతుక్కుంటూ రావడం అనేది అతని మరణానికి నాంది. శివ జాన్సన్ వైపు చూస్తూ లైట్ స్మైల్ ఇస్తూ, ఒక బావిలో కప్ప అనుకుందంట తన చుట్టూ ఉన్నదే ప్రపంచమని, ఆ ప్రపంచానికి తనే చాలా గొప్ప వ్యక్తి అని. నువ్వు నీ బలాన్ని చూసుకుని ఎదుటి వ్యక్తి బలాన్ని అంచనా వేయడంలో తప్పటడుగు వేస్తున్నావు అని ఇండిఫరెంట్ గా తల ఊపుతూ అన్నాడు. హే మ్యాన్, నీ కంట్రీ గురించి నాకు చాలా బాగా తెలుసు. మేము మీ కంట్రీ వాళ్ళని తక్కువ అంచనా వేస్తున్నామని మీరు ఫీల్ అవ్వద్దు, కానీ మీరు మాకంటే తక్కువే. నిజానికి నేను మీ కంట్రీని చిన్న చూపు చూడట్లేదు. కేవలం మీ కంట్రీలో కొంతమంది చెత్తను మాత్రమే చిన్న చూపు చూస్తున్నాను. అందులో నువ్వు కూడా ఉన్నావు. నా ముందు నువ్వు ఒక చెత్త పేపర్వి అని హేళనగా నవ్వుతూ అన్నాడు జాన్సన్. అతని చేతిలో ఒక పదునైన కత్తి ఉంది. ఆ కత్తి తలతల మెరిసిపోతోంది. అతను కత్తి తిప్పడంలో చాలా టెక్నిక్స్ యూజ్ చేశాడు. శివ ఇండిఫరెంట్ గా జాన్సన్ వైపు చూస్తూ జాన్సన్ ని పరిశీలిస్తున్నాడు. జాన్సన్ బాడీ స్ట్రాంగ్ గా ఉంది. అతని హెయిర్ అతని కళ్ళను సగం కప్పేస్తుంది. అతని కనిపించే కళ్ళు తోడేలు కళ్ళలా భయంకరంగా ఉన్నాయి. అతని బాడీ అంతా భయంకరంగా ఉంది. అతను స్పెషల్ టెంపర్మెంట్ తో ఉన్నాడు. జాన్సన్ ని చూసిన మొదటి చూపులోనే అతను ఆర్డినరీ పర్సన్ కాదని శివకి అర్థమైంది. మార్షల్ ఆర్ట్స్ లో ఒక మనిషి యొక్క శరీరాన్ని మార్చడానికి అన్ని రకాల టెక్నికల్ మెథడ్స్ ఉన్నాయి. పురాతన యుద్ధ కళలో మాదిరిగానే కొన్ని మెథడ్స్ మానవ శరీరాన్ని అనూహ్యమైన లెవెల్ కి తీసుకువెళ్తాయి. క్లియర్ గా చెప్పాలి అంటే ఈ జాన్సన్ యొక్క కాన్ఫిడెన్స్, ఆర్గెన్సీ అతని పవర్ఫుల్ ఫైటింగ్ నుంచి వచ్చింది. రాయల్ మిలిటరీ ఏజెన్సీ నుంచి కూడా మీరు ఇన్ఫర్మేషన్ ని అందుకోగలిగినంత పవర్ఫుల్ గా ఉన్నారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పండి, ఈ వార్త మీకు ఎవరు అందించారు? ఆ విషయం తెలిస్తే నేను మిమ్మల్ని చిత్రహింసలు పెట్టకుండా చనిపోయే అవకాశాన్ని ఇస్తాను అని డీప్ వాయిస్ తో డిగ్నిఫైడ్ గా అన్నాడు క్లో. మీ గురించి ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయడం అంత కష్టమా అని కూల్ గా అన్నాడు శివ. శివకి క్లో బ్యాచ్ కి మధ్య ఏం జరగబోతుంది? జాన్సన్ శివతో ఫైట్ చేస్తాడా? శివ యొక్క స్కిల్స్ తెలుసుకుంటాడా? ఇప్పటికైనా లేజినోవా శివపై అంత నమ్మకం ఎలా పెట్టుకుందో ఫెడరర్ కి అర్థమవుతుందా?
లేజనోవా శివపై ఎందుకు ప్రచారంగా నిరంజన్ని చేరుకుంటాడా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ ఎఫ్ఎం లో.